మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని వారు అచటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదియే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చాను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రధానమైన ఆజ్ఞ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకునికి తెలియజేస్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ అని తెలియజేస్తున్నాడు. అవును, దేవుణ్ణి మన యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మన జీవితానికి మూలము, మన జీవితానికి గమ్యం కూడా దేవుడే. మన ఊపిరిని దయచేశాడు, మనకు ఈ రూపాన్ని దయచేసింది ప్రభువే. మన జీవితంలో దేవునికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు. దేవుని ప్రేమించేవాడు సహోదరుని గౌరవిస్తాడు. దేవుని ప్రేమించేవాడు సహోదరుని అవమానపరచడు, కించపరచడు, మోసము చేయడు. కాబట్టి ఈ భూలోకంలో జీవించినప్పుడు దేవునికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, మా జీవితానికి మూలము నీవే, మా గమ్యము కూడా నీవే. ప్రభువా, ఈ భూలోకంలో జీవించినంత కాలము నిన్నే స్తుతించి మహింపరిచి నిన్నే ఆధారంగా చేసుకుని జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరైతే అశాంతితో, అలజడితో, అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.